హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 8 తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటలమూర్తి. సో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఎనాలిసిస్కి మీ అందరికీ స్వాగతం. సో మనం ఎనాలిసిస్లోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మీలో ఎవరికైనా ఒరిజినల్ కరుంగాలి మాల కావాలి అంటే నా ఫేస్బుక్ మెసెంజర్లోకి వచ్చి మెసేజ్ చేయండి. మీ అడ్రస్, ఫోన్ నెంబర్ పెట్టండి. సో నేనే మీకు కాంటాక్ట్ అవుతాను. ఎంత పే చేయాలి ఏంటనేది చెప్తా. బ్రేస్లెట్స్ ఉన్నాయి, అలాగే మాల కూడా ఉంది. సో ప్లీజ్ మీలో ఎవరైనా కూడా సో దయచేసి కావాలి అంటే మెసేజ్ చేయండి, ఓకే? సో రీతు, ఇదమ్మా ఈ అస్సలు నీ నిజస్వరూపం ఏంటి అనేది సో ఆడియన్స్కి చాలా క్లియర్గా తెలిసిపోయింది. నిన్న సంచాలకుగా కావాలని నువ్వు భరణి గారిని అవుట్ చేసిన విధానం, సంజన అంత గుచ్చి అడుగుతున్న రీజన్ కూడా చెప్పలేదు. నీకు అనవసరం, నేను ప్లేయర్స్తో మాట్లాడుకుంటా అన్నావు. సో అక్కడ ఒక రేంజ్లో పవన్ డిమాండ్ని కెప్టెన్ అయిన తర్వాత సో పవన్ డిమాండ్ కెప్టెన్ అవ్వడం నాకు ఇష్టమే, కానీ పాపం ఇమ్ముకు ఉండాల్సిందని ఒక దాన్ని ఏమంటారు ముసలి కన్నీరు కార్చేవి చూసినావా? హ్యాట్స్ ఆఫ్. అసలు పవన్ దగ్గరికి వెళ్ళి ఏడ్చేవి చూసినావు, పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి. ఎందుకు ఇప్పుడు తనే మిస్టేక్ చేసి తనే ఇది చేసి తనే ఎందుకు ఏడ్చింది? మేబీ మేము బ్యాడ్ అయిపోయాం బయట అని అనుకుందా? సో ఫస్ట్ నుంచి కూడా రీతు గేమ్ గమనించండి. సో కామనర్స్ వైపే ఉంటుంది, అడ్వాంటేజ్ తీసుకుంటుంది, ఏదైనా కూడా వాళ్ళని వీళ్ళని ఏదో ఒకటి ఇది చేస్తుంది. ఆ ఫుడ్ తనకు కావాల్సిన ఫుడ్ తింటుంది. సో మధ్యలో లైవ్ చూడడం వాళ్ళకి ఒక పాయింట్లు చెప్తాను ఏంటంటే చిప్స్ ప్యాకెట్లు తెచ్చుకోవడం, మోల్ దాక్కుని తినేయడం, కొంచెం ఏదైనా ఉంటే అది కూడా తినేయడం, ఇలాంటివి చాలా చేసింది. సో అవన్నీ ఓకే, చిల్లర పనులు బాగానే ఉంటాయి. హౌస్లో అందరూ దొంగతనాలు చేస్తున్నారు, వాళ్ళకి కావాల్సింది తింటారు, దట్స్ ఓకే. సో కానీ ఏంటంటే ఒక రకమైన సపోర్టింగ్గా ఉంటూ ఇక్కడ జరిగాయని చెప్పుకుంటూ సో ఒక పవన్ డీమోన్తో ఒక ట్రాక్ ఏదైతే ప్లే చేస్తుంది, మళ్ళీ పవన్ కళ్యాణ్తో క్లోజ్గా ఉంటూ సో ఇదంతా కూడా ఎట్లా ఉంది అంటే బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఎవరికాలు సెట్ అయ్యారు. బట్ సంచాలకుగా ఎప్పుడైతే ఉందో ఒక డెసిషన్ తీసుకునే ముందు ఆడియన్స్ చూస్తారు. వీకెండ్ మనం చాలా విషయాల్లో మన సమాధానం చెప్పాలి అన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో రీతు అయితే నిన్న కెప్టెన్సీ తేడతెల్లం అయిపోయింది. నెక్స్ట్ బొమ్మల టాస్క్లో కూడా వచ్చేసరికి సో తనూజ పాయింట్ అనేది అదిరిపోయింది అసలు గేమ్లో. తనూజ పాయింట్ ఇక్కడ చూడండి, సుమన్ శెట్టిని బతిన్లో ఆడుకుంది రీతు. సినారియో మొత్తం చెప్తే చూడండి. బొమ్మలు తెచ్చుకున్నారు బాస్కెట్లో, ఎవరికాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలా. అవుట్ అయిపోయిన ఎవరైతే వీళ్ళు ఉంటారో టెనెంట్స్ ఉంటారో వాళ్ళు సపోర్ట్ చేసుకోవచ్చు వీళ్ళకి, అంటే ఎవరికైనా సపోర్ట్ చేసుకుంటే వాళ్ళ బొమ్మలు వేసుకోవచ్చు. అక్కడ బ్రేక్ మధ్యలోని సుమన్ శెట్టితో మాట్లాడింది, నా అన్న నాకు సపోర్ట్ చేయండి అన్న, ప్లీజ్ అన్న, అదన్నా ఇదన్నా అంటే. ఎందుకంటే మన సుమన్ శెట్టి ఎలాగో సంజన ఫ్లోరాకి ఉండడు కాబట్టి, సోలోగా ఉంటాడు కాబట్టి నాకు చేస్తాడు అని ఎక్స్పెక్ట్ చేసింది. బట్ సుమన్ శెట్టి ట్విస్ట్ ఇచ్చాడు, చేయలా. ఆమె తెచ్చాడు, ఇమ్ముకి వేసాడు, ఆమె తెచ్చాడు, సమానంగా పంచుకుంటూ పోయాడు. అక్కడ కాలింది. ముగ్గురు తన్నే అటాక్ చేశారు రీతుని వద్దనుకున్నారు. అక్కడ క్వశ్చన్ మార్క్ వేసింది. అంతకుముందు రాముతో ఏం చెప్పింది అంటే సో మన ఇద్దరం లాస్ట్ వరకు ఉందాం రాము అని చెప్పి ఒక మాట తీసుకుంది. అందుకనే రాము అక్కడ రీతు బొమ్మలు తీసుకుంటున్నా ఏమి సైలెంట్గా నుంచినాడు. తర్వాత రాము ఒక మాట అన్నాడు, మీకు లైవ్లో చూస్తే అర్థమైపోద్ది. ఏంటంటే అన్న నేను ఇలా తీసుకుని పెట్టి వేరే చేసి ఆ గేమ్ నేను ఆడనన్నా, నేను ఆ టైప్ కాదు అన్నట్టు చెప్పాడు. మరి ముందు ఎలా ఆడతాడో మనకు తెలియదు, కానీ ఈ గేమ్ వరకు అయితే నేను అలా కొట్లాడి లాక్కుని ఇట్లా అయితే చేయనన్న, అందుకని నేను తీసుకుంటుంటే ఏం మాట్లాడలేదు అన్నాడు. అక్కడ ఇమ్ముకి కాలింది. ఏంటి, ఒక్క బాల్ అయినా ఉంచకుండా రాముతో ఇందాకడ వరకు రాముని లాస్ట్ వరకు ఉందామని చెప్పిన రీతు నువ్వే అత్తను ఎలా లాగేసుకుంటావో బాణ్యం, సరే రాము నా ఇత్తపు అని ఇచ్చేసిండు. అక్కడ తనూజ ఏంటి, ఇమాన్యుయల్ లాస్ట్ వరకు ఉండాలా, తనూజ ఉండాలని ఒక రకం. అక్కడ కళ్ళతో సైగ చేసి తనూజ కూడా చేసింది ఇమ్ముకి, ఎదిగో తీసుకో, మళ్ళీ బజర్ మోగుతుంది, నువ్వు తీసుకో అని లాస్ట్లో ఆర్గ్యుమెంట్ అయిపోయాక. అయితే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే తనూజ ఒక ఎలిగేషన్ వేసింది ఏంటంటే రీతు మీద, మీరు కళ్ళతో సైగ చేసుకున్నారు, తనూజని లేపేద్దాం అని. రాము నువ్వు చెప్పు, నువ్వు కరెక్టా కాదా అంటే తనూజతో ఓకే అంటున్నాడు. రీతు వచ్చి అడుగుతుంటే కాదు, నువ్వు మన ఇద్దరం లాస్ట్ వరకు ఉందాం అనగా ఆ పాయింట్ చెప్తున్నా అంటున్నాడు. సో ఇక్కడ క్లారిటీగా మౌనమే ప్రియా అన్నట్టు మౌనంగా ఉండటం అనేది చాలా ప్లస్ అయిపోయింది రాముకి. సో ఇప్పుడు నేను ఒకటి చెప్తా చూడండి, పిల్లి కొట్టుకుంటే కోతి వచ్చి తినేస్తుంది కదా, అలాగే వీళ్ళిద్దరు కొట్టుకుంటుంటే
కొట్టుకుంటే రాము పర్మనెంట్ వాటర్ అయిపోయాడు పండు. ప్రియా అదే అంది ఆఫ్టర్ ఆ టాస్క్ అయిపోయిన తర్వాత, నీ పని బాగుంది, నువ్వు మౌనంగా ఉండి కూడా మంచి పని చేసావు, నువ్వు చక్కగా ఓనర్షిప్ కొట్టావు, సమ్టైమ్స్ అలా మౌనంగా ఉంటే బెస్ట్ అనుకుంటా అంది ప్రియా. సో ఏంటంటే వచ్చింది మనోడికి. ఇక మనం అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం, చాలా టైం అయింది. సో ఫస్ట్ ఇమ్ము బాధ అర్థం ఉంది, ఓడిపోయాడు, బాధపడ్డాడు, నాకు ఇది చేయలేదు, నేను లాస్ట్ వరకు పోరాడాను అన్నాడు. సో అదంతా కూడా బాగుంది. ఒక్క పాయింట్ చెప్తాను మీకు ఏంటంటే, నాకు ఎంటైర్ గేమ్లో ఇప్పుడు బర్నీ గారు అవుట్ అయితే కామనర్స్ ఎందుకు చప్పట్లు కొడుతున్నారు చూడండి. వాళ్ళ కామనర్స్ సెలబ్రిటీలు అనే బ్రెయిన్లో ఉంది, ఓనర్స్ టెనెంట్స్ అని లేదు. ఓనర్గా వాళ్ళు ఎవరిని సపోర్ట్ చేయాలి, బర్నీని చేయాలి కదా. అక్కడ బయట అవుట్ ఎవరండి, ఇమోనియల్ కదా మీకు టెనెంట్ అవ్వద్దు కదా, ముగ్గురు ఓనర్లే కదా ఉన్నారు, మీరు ముగ్గురు ఓనర్కే కదా సపోర్ట్ చేయాలి. ఈ చిన్న లాజిక్ మర్చిపోయి బర్నీ అవుట్ అయ్యంగానే చప్పట్లు కొట్టారు. అట్లుంటుంది మనతోనే అన్నట్టు అలా చేశారు వాళ్ళు. రీతు ఇంకా సంచాలకుగా మనం ఎంత చెప్పుకున్నా వేస్ట్. సో తన వాళ్ళు అనుకుంటేనే పాపం కామనర్స్ సెలబ్రిటీస్ అనే డిఫరెన్స్ అనేది చూపించారు. అందుకనే అక్కడ బర్నీ ఓడిపోతున్నా సూపర్ అని అన్నారు. ఇక రీతునే యాక్చువల్గా రాంగ్ డెసిషన్ అనేది తీసుకుంది. మళ్ళీ తనే ఏడుస్తూ ఒక మహానటిని అయితే గుర్తు చేసింది అందరికీ. సో హరిత రీతు మార్నింగ్ కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు ఫ్రెష్గా. అంటే మార్నింగ్ రాగా యాక్చువల్గా ఉంటుంది కదా, దానికి ముందు జైలు పెట్టారు. జైల్లో ఎవరు వెళ్తే బాగుంటుంది అంటే హరిత హరీష్ అంటాడు, సంజన ఫస్ట్ కెప్టెన్ కదా, సంజననే వెళ్తుంది అంటే. చూడండి సంజన అంటే ఇక్కడ వరకు పెట్టుకున్నాడు. ఎందుకంటే సో అమ్మాయిల్ని మీరు చాలా చులకన చేసి కింద చూపించారు, మీరు ఎక్కడో మాట్లాడినట్టు అని మాట్లాడేది చూసారా. అంటే ఒక పాయింట్ని అలాగే వీకెండ్ మొత్తం క్యారీ చేసాడు. సంజనతో ప్యాచప్ కూడా చేసుకోవాలి, అవసరమే లేదా, మీరు ఎలాంటి వాళ్ళు మాకు తెలుసులే. అలాగే రీతు కూడా చాలా డైలాగులు వదిలేసింది మధ్యలో. సో అక్కడికి వెళ్ళి కూర్చుంటే వేరే మాట్లాడుతుంటే మీరు ఆడుకుంటుంటే మేము సపోర్ట్ చేసి ఇంకా మేము ఎందుకు గాజులు వేసుకుని వచ్చినాం అని అంటే, అక్కడ దమ్ము శ్రీజ అలాంటి మాటలు మాట్లాడకండి అని సంజన అని అంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఎవరి కాళ్ళు చేస్తున్నారు, మీరు గేమ్ ఆడండి అబ్బా, మీరు గేమ్ ఆడకపోతే ఇలా గివప్ ఇచ్చేస్తారేంటి అని వీళ్ళే చెప్పేస్తున్నారు. ఇక్కడ నాకు ఒక మాట బాగా నచ్చింది, ఏంటో తెలుసా, రీతుదే చెప్తా. మీరు ఎందుకు మేము ఎలాగ ఆడాలో మీరు ఎందుకు చెప్తారు, మాకు తెలియదు ఎలాగ ఆడాలో, మీరెందుకు పెద్ద తెగ పిసికేసుకుంటున్నారు అనే రేంజ్లో మాట్లాడింది. ఆ ఒక్క పాయింట్ కరెక్ట్గా మాట్లాడింది గేమ్ మధ్యలోనే. సో మీకు ఎందుకమ్మా, వాళ్ళు ఎలాగ ఆడతారు, గివప్ ఇస్తే ఇస్తారు, వీకెండ్ తిట్లు తింటారు, లేదా పోరాడతారు, ఆడతారు. ఇలాగే ఆడాలని మీలాగా ఆడాలని వాళ్ళు అనుకోవట్లే. సో వాళ్ళు ఫ్రెండ్షిప్లో అనుకుంటున్నారు, గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అనుకుంటున్నారు, లేదంటే ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలని ఆడుతున్నారు. ఇక్కడ టాస్క్ అయిపోయిన తర్వాత ఇమానియల్ చూడండి. సో నాకు ఎక్కడ బాధ వేయలేదు, నన్ను గ్రూప్ గేమ్ అన్నారు, అందుకే బాధ వేసింది అన్నాడు. సో గ్రూప్ గేమ్ అంటే ఇమానియల్ నీ బాస్కెట్లో బొమ్మలు లాగట్లా వాళ్ళు, అంటే నీకు సపోర్ట్ చేసినట్టే. నేను సపోర్ట్ చేయమన్నానా అని నువ్వు అడగవసరంలా, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ కాల్ అది. ఇప్పుడు సంజన నీకు సపోర్ట్ చేయాలనుకో రాము దాంట్లో తెచ్చిపోసిద్ది, సుమన్ సెట్ చేయాలనుకున్నాడు అనుకో రీతు దాంట్లోంచి తెచ్చేస్తాడు, లేదా తనుజ దాంట్లోంచి తెచ్చేస్తాడు. అది వాళ్ళ విష్. అక్కడ కరెక్ట్ పాయింట్ చెప్పింది ఏంటంటే రీతు, అది వాళ్ళ విష్, వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు, ఎవరికైనా సపోర్ట్ చేసుకోవచ్చు అని చెప్పింది. ఆ పాయింట్ కూడా కొంచెం బాగానే చెప్పింది. అది వాళ్ళ ఇష్టం కదా, సపోర్ట్ చేయొద్దంటే ఎలాగా. ఇప్పుడు గ్రూప్ గేమ్ నేను ఆడలేదు అని నువ్వు బాధపడ్డావు, సో బట్ సపోర్టర్స్ ఉన్నారు కదా, ఆ విషయంలో అంది గ్రూప్గా, అన్నా నీకు సపోర్టర్లు ఉన్నారన్నా, నాకు ఎవరు సపోర్టర్లు లేరన్నా, అందుకనే నేను ఇది చేస్తున్నాను, అన్నీ లాగేసుకున్నారు నా దగ్గర, అందుకే నేను రాము తీసుకుంటున్నాను. అది రాము కదా కొట్లాడాలి, నువ్వెందుకన్నా మధ్యలో దూరుతావు అంటే, రాముకి నువ్వు ఒక్క బాల్ కూడా ఉంచలే, అందుకనే నేను వేసా అంటాడు. ఈ పాయింట్ మీరు నోట్ చేసుకోండి. ఏంటంటే ఆట ప్రకారం చూస్తే ఎవరి విష్ వాళ్ళది. రాము డిపెండ్ చేసుకోవాలనుకుంటే నేను చేసుకుంటానన్నా అంటే డిపెండ్ చేసుకో మరి అని అక్కడ సంచాలక సైతం చెప్తుంటే నేను చేసుకోండి, దిస్ ఈజ్ మై గేమ్ అన్నాడు.
సో ఈ పాయింట్ దగ్గర ఎంటైర్ పాయింట్ దగ్గర మీకేమనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నాకైతే పెంట చేసింది రీతు అనిపించింది. ఎందుకు అంటే తను రాము ఇద్దరు కూడా చివరి వరకు ఉందాం అనుకుంది. అప్పుడు తను చేయాల్సిన పని ఏంటి, రాముకి తనది లాగేసుకున్నారు సపోర్టర్స్ ముగ్గురు. నువ్వు రాముని కదా ఉంచుకోవాలి. రాము బాస్కెట్లో తీసుకుని నీ దాంట్లో వేసుకుంటే రాము అవుట్ అవుతాడు కదా. రాము అవుట్ అయితే రాము కదా మాట్లాడాలి. ఇమ్ము ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, ఇమ్ము ఒక్క బాల్ కూడా ఉంచకుండా అన్యాయంగా తిత్తున్నావు కదా, నేను కనీసం వేస్తున్నాను, ఒక బాల్ ఉండని మొత్తం వేసాడు. అంటే ఈయన త్యాగం చేయడానికి రెడీ అయిపోయాడు. అక్కడ తనుజ అట్లా ఎట్లా చేస్తావని ఆమె కొట్లాడింది. మధ్యలో నువ్వు మాట్లాడకంటే ఏమంటుంది, అప్పుడు మీరే ఇమ్ము ఆడింది వీళ్ళు ఆడింది గ్రూప్ గేమ్ అయితే మరి నువ్వును రాము కలిసి నన్ను లేపేద్దాం అనుకుంది ఇది గ్రూప్ గేమ్ కాదా అని ప్రశ్నించింది. సో మీకు ఎంటైర్ సినారియోలో ఇది పాయింట్ అర్థమైతే చాలు. సో ఈ పాయింట్లోనే నేను కొంచెం రీతుని కొంచెం రచ్చరచ్చ చేసింది గేమ్ అని చెప్తున్నా. సో వాట్ ఎవర్ పాయింట్ అనేది అండర్ కరెంట్లో పాయింట్ ఓకే, ఏది వాళ్ళ విషయం వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు, గేమే అది కదా. ఇది రాము విషయం, రాము వదిలేసాడు, నాకు నీకెందుకు. రాము తిట్లు తినేవాడు ఖచ్చితంగా, అది కానీ ఉల్టా పుల్టా అయ్యి ఉంటే. బట్ ఇక్కడ బిగ్ బాస్ వేడికి చూస్తున్నాడు చూడండి. ఎంటైర్ ఈ గొడవ ముగిసే వరకు బజర్ ఇలా కొట్టుకోండి, నాకు ఇదే కావాలి, ఐ వాంట్ దట్ కంటెంట్ అన్నట్టు కొట్టుకోండి మీ ఇష్టం అని బజర్ కూడా పెట్టలేదు చూడండి. సో అది జరిగింది మొత్తానికి. పిల్లి కొట్టుకుంటే కోతి వచ్చి రొట్టె తినేసింది, ఇది నీకు ఇది నీకు ఇది నాకు అని ఫసక్ అయిపోయింది. అరే మళ్ళీ సమానంగా మంచలేదని మొత్తం తినేసినట్టు అయిపోయింది. సో అక్కడ తనుజను రీతు కొట్టుకొని రాముని గెలిపించారు ఫైనల్గా. సో అది రాము అయితే ఇక్కడ కొన్ని డైలాగులు వచ్చాయి చూడు, రేలంగి మాయలాగా నువ్వు వచ్చి మంచితనం చూపించకంట, అసలు భలేగా నవ్వొచ్చింది నాకైతే. సో రీతును కూడా రేలంగి అత్తయ్య అన్నాడు మానాడు. సో అది ఎంటైర్ ఎపిసోడ్ అనాలిసిస్. చాలామంది ఈ వారం ఎలిమినేషన్ ఏంటి అని అడుగుతున్నారు, ఆ ఎలిమినేషన్ వీడియో కూడా వస్తుంది. సో జస్ట్ ఇది పోస్ట్ అవ్వగానే అది కూడా పోస్ట్ అవుతుంది చూడండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్, బై బాయ్.